Hello aspirants, welcome to Ashavahi app. So today's important current affairs. As you already know, Ashavahi app is providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So రాబోతున్న నోటిఫికేషన్స్ అనుగుణంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డైలీ లైవ్ సెషన్స్లో చూస్తున్నాం. సో టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఇస్ నథింగ్ బట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ అవర్ జనరల్ స్టడీస్. సో రోజు మనకు న్యూస్లో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ని జనరల్ స్టడీస్లో భాగంగా అప్డేటెడ్ వర్షన్గా మనం చదవబోతున్నాం. సో మనకు కరెంట్ అఫైర్స్ అంటే నథింగ్ బట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్. సో ఇందులో భాగంగా లెట్ us డిస్కస్ క్లియర్లీ. ఓకే, సో నెంబర్ 1, టుడేస్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్. సో ఒక 2 రోజుల నుంచి మనకు న్యూస్ పేపర్లో చూస్తున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్. 35 ఇయర్స్, అత్యంత పిన్న వయస్కుడు. 35 ఇయర్స్లోనే నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నేపాల్ ప్రైమ్ మినిస్టర్. సో ఎప్పుడైనా మనకు ఇండియా అండ్ కాంటెంపరీ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. లైక్ బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, చైనా, ఇలాంటి దేశాలలో జరుగుతున్న సమకాలీన అంశాలు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. అది కాకుండా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్స్ కానీ, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో నేపాల్ గురించి లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి తరచుగా న్యూస్లో చూస్తున్నాం. తర్వాత ఈ రోజు వచ్చేసి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రైమ్ మినిస్టర్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, సో బాలేంద్ర ఆర్ బలెన్ షా. సో బాలేంద్ర ఆర్ బలెన్ షా. బాలేంద్ర ఆర్ బలెన్ షా. బలెన్ షా. సో 35 ఇయర్స్ అప్పుడే ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన నేపాల్కి సంబంధించిన వ్యక్తి. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో బాలేంద్ర ఆర్ బలెన్ షా was sworn in as the 48th Prime Minister of Nepal. 48th Prime Minister of Nepal on March 27, 2026, following a landslide victory for his party. సో అతని పార్టీ ఏంటి? రాష్ట్రీయ స్వాతంత్ర పార్టీ. ఓకే, ఏ ఫార్మర్ ర్యాపర్. సో ఇతను ఎవరు? ఒక ర్యాపర్ అండ్ మేయర్ ఆఫ్ కాఠ్మండు. ద 35-year-old టుక్ ఆఫీస్ ఆఫ్టర్ లీడింగ్ ద రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ టు ఏ డెసిసివ్ ఎలక్టోరల్ విన్. హీ రిప్లేస్డ్ ఫార్మర్ పిఎం కేపీ శర్మ ఓలీ. సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? కేపీ శర్మ ఓలీ. తర్వాత మనకు ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. సో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సుశీలా కర్కి. సో ఫస్ట్ కేపీ శర్మ ఓలీ, ఆయన తర్వాత ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నది ఎవరు? సుశీలా కర్కి. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఎవరు రావడం జరిగింది? మనకు బాలేంద్ర ఆర్ బలెన్ షా. అతని పార్టీ ఏంటి? మనకు రాష్ట్రీయ స్వాతంత్ర పార్టీ, దట్ ఈస్ RSP. సో టర్మ్ స్టార్టెడ్ ఫ్రమ్ March 27, 2026. బ్యాక్గ్రౌండ్: ఫార్మర్ మేయర్ ఆఫ్ కాఠ్మండు, అండర్ గ్రౌండ్ ర్యాపర్ అండ్ ఇంజనీర్. సో ఒకప్పుడు ర్యాపర్, తర్వాత మేయర్ ఆఫ్ కాఠ్మండు. నౌ 35 ఇయర్స్కే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నేపాల్కి సంబంధించిన వ్యక్తి బాలేంద్ర ఆర్ బలెన్ షా. సో మనకు కేపీ శర్మ ఓలీ తర్వాత ఇంట్రిమ్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఇంట్రిమ్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? సుశీలా కర్కి. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత బాలేంద్ర ఆర్ బలెన్ షా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో కేపీ శర్మ ఓలీ, తర్వాత ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్, తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ సుశీలా కర్కి. నౌ బాలేంద్ర
Shah or Balen Shah. Okay. Nepal has witnessed a significant political transition as Sushila Karki, the country's first woman prime minister. So, ఈ interim టెంపరీగా మనకు ప్రైమ్ మినిస్టర్గా సో నేపాల్కి సంబంధించిన మొట్టమొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే సుశీలా కర్కి. ఓకే. స్టెప్డ్ డౌన్ ఆఫ్టర్ లీడింగ్ ద నేషన్ త్రూ ఏ టర్బులెంట్ ఫేజ్. సో మనకు ఈ డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత కేపీ శర్మ ఓలీ తర్వాత ఎప్పుడైతే నేపాల్ విపత్కర పరిస్థితుల్లో ఉందో ఆ టైం పీరియడ్లో ఛార్జ్ తీసుకున్న వ్యక్తి ఎవరు? సుశీలా కర్కి. సుశీలా కర్కి నేపాల్కి సంబంధించిన మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ రావడం వల్ల మనకు బలేంద్ర ఆర్ బలెన్ షా వచ్చారు. ఓకే. మనకి ఎగ్జామినేషన్లో నేపాల్కి సంబంధించిన మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే సుశీలా కర్కి. సో తన పార్టీ ఘన విజయం సాధించడంతో బాలేంద్ర ఆర్ బలెన్ షా 2026 మార్చి 27న నేపాల్ 40వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో 40వ ప్రధానమంత్రి. నెక్స్ట్ మాజీ ర్యాపర్ మరియు కాఠ్మండు మేయర్. ఈయన ఎవరు? కాఠ్మండు మేయర్ అండ్ మాజీ ర్యాపర్. నెక్స్ట్ ఆయన 35 ఏళ్ల ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయానికి నడిపించి పదవిని చేపట్టారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. సో ఇక్కడ కేపీ శర్మ ఓలీ తర్వాత మనకు ఇంట్రిమ్ గవర్నమెంట్కి సంబంధించిన నేపాల్కి సంబంధించిన తొలి మహిళ ప్రధానమంత్రి ఎవరు? సుశీలా. ఓకే. సుశీలా కర్కి. తర్వాత ఇప్పుడు వచ్చింది ఎవరు? బలెన్ షా. సో పేరు బలెన్ షా. పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. పదవీ కాలం ప్రారంభం ఎప్పటి నుంచి? మార్చ్ 27, 2026. సో ఇప్పుడు నేపాల్కి సంబంధించిందే కాదు, మనం బంగ్లాదేశ్కి సంబంధించింది కూడా మనం న్యూస్లో ఉన్నప్పుడు చూస్తాం. ఏంటి? బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హసీనా, షేక్ హసీనాకు సంబంధించిన విషయాలు కానీ, సో శ్రీలంకలో గత 4-5 ఏళ్లుగా జరుగుతున్న సంక్షోభం కానీ ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. వీటిని మనం ఏమంటున్నాం? సమకాలీన అంశాలు అంటున్నాం, కాంటెంపరీ ఇష్యూస్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఎర్త్ క్వేక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎర్త్ క్వేక్. సో నిన్నటి క్లాస్లో కూడా మనం ఎర్త్ క్వేక్ గురించి డిస్కస్ చేసాము. సో తరచుగా ఏది న్యూస్లో ఉంటుంది? ఇది ఎర్త్ క్వేక్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, లేకపోతే సునామీ అలర్ట్స్ కానీ, వాల్కానిక్ ఎరప్షన్స్ కానీ, అంటే భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కానీ ఇవన్నీ మనకు ఎప్పుడు న్యూస్లో ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి మనకు జాగ్రఫీ ఓరియంటేషన్లో కానీ, ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్లో కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓరియంటేషన్లో వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో టుడేస్ టాపిక్ దట్ ఈస్ హోన్షు ఐలాండ్. హోన్షు ఐలాండ్. సో జపాన్కి సంబంధించిన హోన్షు ఐలాండ్లో మనకు ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. ఎర్త్ క్వేక్ ఇన్ హోన్షు ఐలాండ్ దట్ బిలాంగ్స్ టు జపాన్. సో జపాన్కి సంబంధించిన హోన్షు ఐలాండ్స్లో మనం భూకంపాన్ని చూడడం జరిగింది. సో ఇక్కడ హోన్షు ఐలాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఎర్త్ క్వేక్ పైనే కాదు, న్యూస్లో ఉన్న ఐలాండ్స్ కానీ ఆ ప్లేసెస్ పైన కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ హోన్షు ఐలాండ్స్ని గుర్తుపెట్టుకోండి, జపాన్కి సంబంధించింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. So here we are having a magnitude 6.2 earthquake recently struck off the east coast of Honshu Island, that is Japan's largest and most significant island. So simply remember, హోన్షు ఐలాండ్స్ బిలాంగ్స్ టు జపాన్. అక్కడ మనం చూసింది ఏంటి? ఎర్త్క్వేక్ చూసాం, భూకంపాన్ని చూసాం. సో జపాన్లోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన ద్వీపమైన హోన్షు తూర్పు తీరానికి దూరంగా ఇటీవల 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. సో సింపుల్, హోన్షు ఐలాండ్స్ జపాన్. బట్ ఎగ్జామినేషన్లో మనకు భూకంపానికి సంబంధించి అంటే ఎర్త్క్వేక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిక్టర్ స్కేల్, మెర్సలీ స్కేల్, మ్యాగ్నిట్యూడ్, ఇంటెన్సిటీ, ఫోకస్, వీటిపైన మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? ఏ మ్యాగ్నిట్యూడ్ 6.7 ఎర్త్క్వేక్ స్ట్రక్ ద సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్. సో సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ అంటార్కిటికాకు సంబంధించిన ఐలాండ్స్. సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? షెట్లాండ్ ఐలాండ్స్. సో అంటార్కిటికాకు సంబంధించిన షెట్లాండ్ ఐలాండ్స్లో భూకంపం సంభవించిందని చూసాం. ఈరోజు హోన్షు ఐలాండ్స్ ఆఫ్ జపాన్. సో షెట్లాండ్, అంటార్కిటికా, హోన్షు ఐలాండ్స్ ఆఫ్ జపాన్. అదే మనకి ఎగ్జామినేషన్లో తరచుగా
క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి? సో ఎగ్జామినేషన్లో మనకు తరచుగా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే భూకంపానికి సంబంధించి ఎర్త్క్వేక్ బేస్డ్ క్వశ్చన్స్ని కొన్ని చూద్దాం శాంపుల్గా. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్? సో మనకు భూకంపం, ఓకేనా, భూకంపం సంభవించినప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది దాన్ని మనం ఏమంటున్నాం, ఫోకస్ అంటున్నాం. ఫోకస్ ఆర్ హైపోసెంటర్ అంటున్నాం. ఫోకస్ ఆర్ హైపోసెంటర్ దగ్గర మనకు ఎర్త్క్వేక్ ఆరిజిన్ ఉంటుంది. సో ఆరిజిన్ ఆఫ్ ఎర్త్క్వేక్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, ఫోకస్, ఓకే, ఆర్ హైపో సెంటర్. జనరల్ గా మనం అందరం నేర్చుకునేది ఏంటి, ఫోకస్ అని నేర్చుకుంటాం, కానీ ఎగ్జామినేషన్ లో ఒక్కొక్కసారి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలంటే హైపో సెంటర్ అని కూడా అడగొచ్చు. ఆర్ అనే ఆప్షన్ ఇవ్వకుండా ఓన్లీ హైపో సెంటర్ అని అడిగినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హైపో సెంటర్ ఆర్ ఫోకస్, జనరల్ గా మనం 99% ఓన్లీ ఫోకస్ అని చదువుకుంటాం, కానీ దాన్ని హైపో సెంటర్ అని కూడా అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? సో మనకి ఇప్పుడు ఎర్త్క్వేక్ ఆరిజిన్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫోకస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ ఫోకస్ దగ్గర ఉండే మన భూమి సర్ఫేస్ పైన ఉండే పాయింట్ ని మనం ఏమంటున్నాం, ఫోకస్ పైన భూమి సర్ఫేస్ దగ్గర ఉండే పాయింట్ ని మనం ఏమంటున్నాం, ఎపి సెంటర్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? సో మనకు వచ్చేసి ఫోకస్ ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ లో మనం చూస్తే సర్ఫేస్ పైన ఉండే పాయింట్ ని, ఫోకస్ కి అబౌవ్ గా ఉండే పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే ఎపి సెంటర్ అంటున్నాం. సో ఎపి సెంటర్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? సో జనరల్ గా మనకు పి వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎర్త్క్వేక్ వేవ్స్ ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఓకే, సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ 2-3 ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? సో వేవ్స్ ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి మనకు, సెస్మోగ్రాఫ్. వేవ్స్ ను మాత్రం రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి, సెస్మోగ్రాఫ్. నెక్స్ట్, వాట్ డస్ ద రిక్టర్ స్కేల్? రిక్టర్ స్కేల్. సో మనం ఎప్పుడైనా ఈ భూకంపాలకు సంబంధించి వార్తల్లో చదివేటప్పుడు రిక్టర్ స్కేల్ పైన సమ్ 6.2 మ్యాగ్నిట్యూడ్ నమోదైంది, లేకపోతే 7.1 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై నమోదైంది అంటాం. సో రిక్టర్ స్కేల్ ఏం చేస్తుంది? వాట్ డస్ ద రిక్టర్ స్కేల్ మెజర్? వాట్ డస్ ద రిక్టర్ స్కేల్ మెజర్? ఇట్ మెజర్స్ మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ మనకి చూసాం కదా, ఏ మ్యాగ్నిట్యూడ్ 6.2, ఏ మ్యాగ్నిట్యూడ్ 6.2. ఈ మ్యాగ్నిట్యూడ్ ని మెజర్ చేసేది ఏంటి అంటే మనకు రిక్టర్ స్కేల్. అసలు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఎనర్జీ రిలీజ్డ్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఎనర్జీ రిలీజ్ ని, దాన్ని మనం ఏమంటున్నాం, మ్యాగ్నిట్యూడ్ అంటున్నాం. ఆ మ్యాగ్నిట్యూడ్ ని కొలిచే పరికరాన్ని మనం ఏమంటున్నాం, రిక్టర్ స్కేల్ అంటున్నాం. ఇంకొకటి మెర్కలీ స్కేల్ కూడా ఉంటుంది, మెర్కరీ స్కేల్. సో ఇక్కడ మనకు రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ ని కొలిచి మనకు ఎనర్జీ ఎంత రిలీజ్ అయిందో చెప్తుంది. అదేవిధంగా మెర్కలీ స్కేల్ ఏం చేస్తుంది, ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. సో ఇంటెన్సిటీ అంటే ఏంటి, డ్యామేజ్ ఎంత అయింది అనే దాని గురించి చెప్పేది మనకు మెర్కలీ స్కేల్. వేరాజ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఎనర్జీ ఎంత రిలీజ్ అయిందని చెప్పేది మనకు రిక్టర్ స్కేల్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్? వాట్ ఆర్ ద ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్? సో మనకు వేవ్స్ లో పి వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్ అనేది ఉంటుంది. అందులో ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్ ఏంటంటే పి వేవ్స్. పి వేవ్స్ అంటే నథింగ్ బట్ ప్రైమరీ వేవ్స్. సో ప్రైమరీ వేవ్స్ ని మనం ఫాస్టెస్ట్ వేవ్స్ అంటున్నాం. ఎర్త్క్వేక్ కి సంబంధించి ఫాస్టెస్ట్ వేవ్స్ అంటే ఏంటి, ప్రైమరీ వేవ్స్. నెక్స్ట్, విచ్ వేవ్స్ కాస్ ద మోస్ట్ డ్యామేజ్? సో ప్రైమరీ వేవ్స్ ఏంటి, ఫాస్టెస్ట్ వేవ్స్, బట్ డ్యామేజ్ చేసే వేవ్స్ ఏంటి, దట్ ఈస్ సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ ని మనం ఏమంటున్నాం, ఎల్ వేవ్స్ అని కూడా అంటున్నాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో దానికి సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించి చూడాలి. ఎందుకంటే మనం జనరల్ గా వాళ్ళు అడిగినప్పుడు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ చదివే మనం ఆన్సర్ చేస్తాం. ఎగ్జాంపుల్, వాళ్ళు ఏంటి, మెర్కలీ స్కేల్ మెజర్స్ అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే ఏమి ఇస్తారంటే, జనరల్ గా మెర్కలీ స్కేల్ మెజర్స్ అని చెప్పి నెంబర్ 1 మ్యాగ్నిట్యూడ్ అని ఇస్తారు. సో మనం ఏంటంటే వేరే ఆప్షన్స్ చూడకుండా ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాకుండా మొత్తం అన్ని ఆప్షన్స్ ని క్లియర్ గా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మనం ఇక్కడ తరచుగా మ్యాగ్నిట్యూడ్ అని చూస్తాం, బట్ వాళ్ళు ఇచ్చేది ఏంటి, మెర్కలీ స్కేల్ మెజర్స్ అని నెంబర్ 1 మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది. బట్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ రిక్టర్ స్కేల్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ని మెజర్ చేస్తుంది,
వెరాజ్ మెర్కలీ స్కేల్ వచ్చేసి ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. ఇంటెన్సిటీ అంటే ఏంటి? నథింగ్ బట్ డ్యామేజ్ ఎంత అయిందో చెప్పేది మనకు మెర్కలీ స్కేల్. వెరాజ్ ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది అనేది చెప్పేది మనకు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందని చెప్పేది రిక్టర్ స్కేల్. ఓకే, సో ఇక్కడ రిక్టర్ స్కేల్, మెర్కలీ స్కేల్ ఈ రెండు విషయాలలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, సో ఫిలిప్పీన్స్ సో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ ఎందుకు న్యూస్ లో ఉందంటే మనం డైలీ చూస్తున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. సో మనకు అక్కడ చమురు దాదాపు 80% ఆఫ్ మనకి చమురు రవాణా ఎక్కడ జరుగుతుంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో జరుగుతుంది. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల వల్ల మనకి ఏమవుతుంది? అది క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా ఫిలిప్పీన్స్ కంట్రీ ఏమైంది? ఎనర్జీ ఎమర్జెన్సీని విధించింది. ఎనర్జీ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఈ ఫ్యూయల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మనకు ఎనర్జీ ఎమర్జెన్సీని విధించిన మొట్టమొదటి దేశం ఏంటి అంటే ఫిలిప్పీన్స్. సో ఎమర్జెన్సీ అంటే ఏముంటుంది? మనం జనరల్గా నేషనల్ ఎమర్జెన్సీ అని చదువుకుంటాం, నేషనల్ ఎమర్జెన్సీ. అదేవిధంగా హెల్త్ ఎమర్జెన్సీ, కోవిడ్ టైంలో హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? మనం వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఏదైనా సంఘటనలు ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీని ప్రకటించడం జరుగుతుంది. సో నేషనల్ ఎమర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ బేసిస్లో కానీ ఇలాంటి విషయాలలో. సో ఇక్కడ కోవిడ్ టైంలో మనకి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. ఒక్కొక్కసారి మనకు అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కానీ, ఆయిల్ స్పిల్లింగ్ జరిగినప్పుడు కానీ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఈ ఎనర్జీ రిలేటెడ్ ఎమర్జెన్సీని ప్రకటించిన మొట్టమొదటి దేశం ఏంటి అంటే ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ డిక్లేర్స్ ఎనర్జీ ఎమర్జెన్సీ యాజ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇరాన్ వార్. ఓకే, సో ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సో మనం ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం కొన్ని పుకార్లు వస్తున్నాయి, కొన్ని దగ్గర నిజమైన అలాంటి సంఘటనలు ఉంటాయి. సో తరచుగా లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చూస్తే హైదరాబాద్లో మనకు పెట్రోల్ రిలేటెడ్ అయిపోతుంది అని చెప్పేసి మనం చాలా మంది బారులు తీయడం చూస్తున్నాం. సో ఒక్కొక్కసారి 1 అవర్కి మించి అవుతుంది అలాంటి. సో ఏమవుతుంది? అది ఇంధన కొరత ఉండడం వల్ల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఏం చేశాడు? ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఓకే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. అసలు స్ట్రెయిట్ అంటే ఏంటి? స్ట్రెయిట్ అంటే ఏదైనా జలమార్గం 2 జలమార్గాలను కలిపినప్పుడు దాన్ని మనం స్ట్రెయిట్ అంటున్నాం. సో ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏం చేస్తుంది? పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీని కలుపుతుంది. పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీని కలుపుతుంది. సో ఈ స్ట్రెయిట్ దగ్గర ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో దీన్ని టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. సో దానివల్ల ప్రపంచ దేశాలపైన ఇంధనానికి సంబంధించిన ఎఫెక్ట్ పడింది. సో ఇంధనానికి సంబంధించిన ప్రభావంతో మొట్టమొదట దేశం ఏంటి మనకు? ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ డిక్లేర్డ్ ఎనర్జీ ఎమర్జెన్సీ, ఇంధన అత్యవసర పరిస్థితి. ఓకేనా? ఇలాంటి కొరత నేపథ్యంలో ఇంధన అత్యవసర పరిస్థితిని విధించిన మొదటి దేశం ఏంటి? ఫిలిప్పీన్స్. నెక్స్ట్, ద ఢిల్లీ గవర్నమెంట్. సో ఇక్కడ మనకు న్యూస్లో ఉన్నది ఏంటి? ఢిల్లీ గవర్నమెంట్, బట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా చూద్దాం. సో ద ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే ఐఐటి బేస్డ్గా కూడా మనకు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ ఐఐటి బేసిస్లో క్వశ్చన్స్ రావడం చూస్తుంది. సో ఐఐటి వాళ్ళు తీసుకొచ్చేది ఏంటి? తీసుకొస్తారు ఇన్నోవేటివ్ ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు, లేకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేశారు, లేకపోతే వాళ్ళు ఎంఓయు కుదుర్చుకున్న విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో టుడే టాపిక్ ఏంటి? ఐఐటి మద్రాస్ వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ తోటి కుదుర్చుకున్న ఒక మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం. ఓకే, సో ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ఐఐటి మద్రాస్. సో ద ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ ఐఐటి
Madras signed a memorandum of understanding, that is MOU, in March 2026. సో ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ఐఐటి మద్రాస్కి MOU జరిగింది. దేనిపైన? టు కంబాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద క్యాపిటల్ యూజింగ్ అడ్వాన్స్డ్ స్మాగ్ ఈటింగ్ సర్ఫేస్ టెక్నాలజీ. సో ఢిల్లీ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా తరచుగా ఢిల్లీ ఏంటి ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్ తోటి ఇబ్బంది పడుతుంది. సో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనకు ఈ వింటర్ టైం పీరియడ్లో, వింటర్స్లో మరీ ఎక్కువగా మనకు పొగమంచు, ఈ స్మాగ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానిని న్యూట్రలైజ్ చేయాలి అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ ఐఐటి మద్రాస్ వల్ల హెల్ప్ తీసుకుని ఒక MOUను కుదుర్చుకుంది. సో హియర్ టు కంబాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద క్యాపిటల్ యూజింగ్ అడ్వాన్స్డ్ స్మాగ్ ఈటింగ్ సర్ఫేస్ టెక్నాలజీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ MOU? టు కండక్ట్ ఏ కాంప్రహెన్సివ్ పైలట్ స్టడీ ఆన్ photocatalytic smog eating surface to reduce key pollutants, especially nitrogen dioxide and volatile organic compounds. So ఇక్కడ ఏంటి? టు రెడ్యూస్ నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ VOC. సో VOC అంటే ఏంటి? మనకు VOC వల్ల మనకు స్మాగ్ రావడం జరుగుతుంది. స్మాగ్ అంటే ఏంటి? స్మోక్ ప్లస్ ఫాగ్. స్మోక్ ప్లస్ ఫాగ్ ని మనం ఏమంటున్నాం? స్మాగ్ అంటున్నాం. సో స్మోక్ ప్లస్ ఫాగ్ ఈ రెండు కలవడం వల్ల మనకి ఏమవుతుంది? స్మాగ్ ఏర్పడుతుంది. లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ, లేకపోతే VOC మెటీరియల్ వల్ల మనకు స్మాగ్ వస్తుంది. సో అలాంటి ఎయిర్ పొల్యూషన్ ని న్యూట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఐఐటి మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకున్న ఢిల్లీ ప్రభుత్వం. సో అధునాతన ఉపరితల సాంకేతికను ఉపయోగించి రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మార్చి 2026లో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సో ఇక్కడ మనకు స్మాగ్ రిలేటెడ్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన ఇష్యూ ఐఐటి మద్రాస్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్. నెక్స్ట్, న్యూ స్పెసిస్. సో ఏదైనా జీవులు కొత్తగా ఐడెంటిఫై అయినప్పుడు అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ గా మనకు ఈ డెక్కన్ ఏరియాలో, సో మహారాష్ట్రలో మనకు రీసెంట్ గా కాక్రోచ్ బొద్దింకలను కనుగొనడం జరిగింది. సో బొద్దింకలు మనకు ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ వీళ్ళు కొత్తగా కనుగొనడం ఏంది అది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా స్పెసిస్ కొత్త జాతి. సో బొద్దింకలో ఇంకొక కొత్త జాతి ఉన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. రీసెర్చర్స్ ఫ్రమ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన రీసెర్చర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ న్యూ స్పెసిస్ ఆఫ్ కాక్రోచ్. ఏ న్యూ స్పెసిస్ ఆఫ్ కాక్రోచ్. సో ఏమంటున్నాం? పేరు వచ్చేసి నియోలోబోప్టెరా. సో మనకు వచ్చేసి ఈ నేమ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో సైంటిఫిక్ నేమే అడుగుతారు. సైంటిఫిక్ నేమ్. సో రీసెంట్ గా మనకు మహారాష్ట్రలో బొద్దింకను కనుగొన్నారు అనకుండా వాళ్ళు ఏం అడుగుతారంటే ఈ సైంటిఫిక్ నేమ్ ని అడుగుతారు. నియోలోబోప్టెరా పెనిన్సులారిస్ అనేది న్యూస్ లో ఉన్న ఒక జీవి. ఇది ఏంటి? ఒక కప్ప జాత, లేకపోతే బొద్దింక, లేకపోతే ఒక మొక్క జాత, ఆ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో సైంటిఫిక్ నేమ్ ఏంటి? నియోలోబోప్టెరా పెనిన్సులారిస్ అనేది రీసెంట్ గా మహారాష్ట్రలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఒక కొత్త బొద్దింక జాతి. ఓకే, సో లెట్ us డిస్కస్ ఇన్ ద డెక్కన్ పెనిన్సులా. ద డిస్కవరీ మేడ్ ఇన్ పూణే డిస్ట్రిక్ట్. సో మహారాష్ట్రలో పర్టికులర్ గా ఇక్కడ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పూణే డిస్ట్రిక్ట్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ద డిస్కవరీ మేడ్ ఇన్ పూణే డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఎంటమాలజికల్ రీసెర్చ్. సో ఎంటమాలజికల్ అంటే ఏంటి? ఎంటమాలజీ అంటే ఏంటి? కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఎంటమాలజీ అంటున్నాం. సో ఎంటమాలజీ అనేది కూడా ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. మనకు జనరల్ స్టడీస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో బయాలజీ బేసిస్ లో మనకు ఎంటమాలజీ అనే కాన్సెప్ట్స్ కానీ, సో స్టడీ ఆఫ్ ఈ ఇన్సెక్ట్స్ అని అంటే ఏమంటారు అనే కోణంలో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, అండ్ హైలైట్స్ ద బయోడైవర్సిటీ రిచ్నెస్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా. సో సింప్లీ రిమెంబర్, నియోలోబోప్టెరా పెనిన్సులారిస్ అనేది న్యూస్ లో ఉన్న ఒక కొత్త జీవి. అదేంటి అంటే మహారాష్ట్రలో
మహారాష్ట్రలో పూణేలో ఐడెంటిఫై చేసిన ఒక కొత్త బొద్దింక జాతి. సో పేరేంటి? నియోలోబొప్టెరా పెనిన్సులారిస్. సో సైంటిఫిక్ నేమ్స్ లోనే వీటిని గుర్తుపెట్టుకోండి. సో బొద్దింక మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోకండి. నియోలోబొప్టెరా పెనిన్సులారిస్ అనేది ఒక బొద్దింక. ఇక్కడ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పూణే, మహారాష్ట్ర. సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోకపోతే ఎగ్జామినేషన్ లో కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామినేషన్ లో అడిగేది సైంటిఫిక్ నేమే అడుగుతారు. వాళ్ళ ఎగ్జామినేషన్ లో కామన్ నేమ్స్ దాదాపుగా అంటే 99.99% వాళ్ళు కామన్ నేమ్స్ అడగరు. అడిగితే నియోలోబొప్టెరా పెనిన్సులారిస్ అనేది మాత్రమే అడుగుతారు. సో అదేంటి? ఒక బొద్దింక జాతి. నెక్స్ట్ లైమ్ డిసీజెస్. ఏదైనా వ్యాధులకు సంబంధించి వార్తలు ఉన్నప్పుడు అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనకి ఇంపార్టెంట్ అంటే అది బ్యాక్టీరియల్ బేస్డ్ డిసీజా, వైరల్ బేస్డ్ డిసీజా, లేకపోతే ఫంగల్ బేస్డ్ డిసీజా అనేది చాలా ఇంపార్టెంట్. సో తరచుగా మనం కలరా, మలేరియా, అదేవిధంగా చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటివన్నీ చూస్తుంటాం. సో అది బ్యాక్టీరియానా, వైరలా, ఫంగల్ రిలేటెడ్ అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్ లో ఉన్నది ఏంటి? లైమ్ డిసీజ్. సో లైమ్ డిసీజ్, LYME. లైమ్ డిసీజ్ ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే దీనికి సంబంధించిన క్లినికల్ రీసెర్చ్ లో వాళ్ళు వ్యాక్సిన్ ని తయారు చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ 70% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి పరిశోధనలు ధృవీకరించడం జరిగింది. సో ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ ఒక 70% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పి న్యూస్ లో ఉండడం వల్ల మనం లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లైమ్ డిసీజ్ అంటే ఏంటో చూద్దాం. లైమ్ డిసీజ్ ఆల్సో నోన్ యాజ్ లైమ్ బొరెలియాస్, ఓకే, ఈస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై బొరెల్లా బర్గడోఫెరి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలో ఇటీవల జరిగిన ఒక పరిణామం లైమ్ వ్యాధిపై దృష్టిని ఆకర్షించింది. సో ఆ పరిశోధన ఏంటి? ఫైజర్ మరియు వాల్నివా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ప్రయోగాత్మక వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో 70% కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ప్రకటించాయి. సో ఇక్కడ మనకేంటి? లైమ్ డిసీజ్ కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ లో ఫైజర్ మరియు వాల్నివా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ 70% కంటే ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. సో లైమ్ వ్యాధి గురించి, లైమ్ వ్యాధిని లైమ్ బొరెలియోసిస్ అని కూడా అంటారు. లైమ్ బొరెలియోసిస్ అంటాం. సో ఇంకొక పేరేంటి? లైమ్ బొరెలియోసిస్. ఓకే, నెక్స్ట్ ఇది బొరెలియో బర్గోరేర్పి అనే బ్యాక్టీరియా వలన కలిగే ఒక వ్యాధి. సో బ్యాక్టీరియా పేరేంటి? బొరెలియా బర్గోరెర్పి. ఓకే, బర్గోరెర్పి. ఓకే, సో బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఇది బొరెలియో బర్గోరెర్పి అనే బ్యాక్టీరియా వలన కలిగే ఒక సంక్రమణ. ఇది చర్మం, కీళ్ళు, గుండె మరియు నాడీ వ్యవస్థతో సహా శరీరంలోని అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. సో ఇక్కడ లైమ్ డిసీజ్, ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ద డిసీజ్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ 1976 ఇన్ లైమ్ యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ లో లైమ్ అనే ఒక ప్రాంతంలో దీన్ని ఐడెంటిఫై చేయడం వల్ల లైమ్ డిసీజ్ అనే పేరు రావడం జరిగింది. సో ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్లీ ఫౌండ్ ఇన్ నార్త్ అమెరికా, యూరోప్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏషియా. సో ఇక్కడ ఈ వ్యాధిని మొట్టమొదటిగా 1976లో యునైటెడ్ స్టేట్స్ లోని కనెక్టిక్ రాష్ట్రంలో ఉన్న లైమ్ పట్టణంలో గుర్తించారు. కాబట్టి దీనికి లైమ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. దాని నుండి దీనికి ఆ పేరు వచ్చింది. ఇది సాధారణంగా ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, ఐరోపా, యూరోప్ మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. సో ఒక పురుగు ద్వారా వ్యాప్తి చెందేది. దీని నుంచి బ్యాక్టీరియా డిసీజ్. సో లైమ్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే, సో నెక్స్ట్ డిఆర్డిఓ కి సంబంధించిన టెస్ట్ ఫైరింగ్. సో డిఆర్డిఓకి సంబంధించిన టెస్ట్ ఫైరింగ్. సో మనకు ఇండియాలో డిఆర్డిఓ ఒకటి, ఇస్రో ఒకటి. ఇస్రో ఏదైనా ప్రయోగం చేసినప్పుడు మనకేంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేస్తారు. శ్రీహరికోట నుంచి వాళ్ళు ఈ ప్రయోగాలను చేయడం జరుగుతుంది. అదే డిఆర్డిఓకి సంబంధించి మనకు ఒడిస్సా. సో ఒడిస్సాకు సంబంధించిన ఐలాండ్స్ లో దీన్ని మనం
టెస్ట్ ఫైర్ చేయడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ 3 consecutive flight trials of very short range air defense system. So very short range air defense system at integrated test range Chandipur of the coast of Odisha. So వీటిని ఎక్కడ టెస్ట్ ఫైర్ చేస్తారో జనరల్ గా డిఆర్డిఓకు సంబంధించిన టెస్ట్ ఫైరింగ్ ఎక్కడ జరుగుతుంది, ఒడిస్సాకు సంబంధించిన చాందీపూర్ లో ఏపీజే వీలర్ ఐలాండ్స్ లో వీటిని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. రీసెంట్ గా టెస్ట్ ఫైర్ చేసిన వెంటి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. It stands for Very Short Range Air Defense System and it is Man-Portable Air Defense System. So indigenously designed and developed by Research Center IMRAT under DRDO with other laboratories and production partners. So simply remember DRDO కు సంబంధించిన ఏదైనా టెస్ట్ ఫైర్ మనకి ఎక్కడ జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎక్కడ ఉంటుంది, చాందీపూర్ ఆఫ్ ఒడిస్సా. సో ఏపీజే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ గా పిలుస్తాం మనం. సో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఒడిస్సా తీరంలోని చందీపూర్లో గల సమీకృత పరీక్షా కేంద్రంలో అతి స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ యొక్క 3 వరుస ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని టెస్ట్ ఫైర్ చేస్తూ వార్తల్లో నిలిచిన సంస్థ ఏంటి, డిఆర్డిఓ. ఓకే, నెక్స్ట్ వెరీ షార్ట్ రేంజ్ అంటే అతి స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ మరియు ఇది ఒక మ్యాన్ పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థ. దీనిని డిఆర్డిఓ ఆధ్వర్యంలోని ఇమారత్ పరిశోధన కేంద్రం ఇతర ప్రయోగశాలలు మరియు ఉత్పత్తి భాగస్వాములతో కలిసి స్వదేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసింది. సో ఇండిజినియస్లీ డెవలప్డ్ అంటే ఏంటి, స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని మనం డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది విమానాలు మరియు హెలికాప్టర్లను ధ్వంసం చేయడానికి ఉపయోగించే ఒక తేలికపాటి స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. సో ఇదేంటి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. సర్ఫేస్ టు ఎయిర్. సో సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అన్నాం అనుకోండి. సో ఈ మిజైల్ ఏంటి, మనకు భూమి పైన ఉంటుంది. సో భూమి పైన ఈ మిజైల్ ఉంటుంది. ఒకవేళ శత్రు దేశాలకు సంబంధించిన ఏదైనా హెలికాప్టర్ కానీ లేదా ఏరోప్లేన్ కానీ వచ్చింది, సపోజ్ అజ్యూమ్ పాకిస్తాన్కి సంబంధించిన ఏదైనా హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కానీ వాళ్ళు గాల్లో ఉన్నప్పుడు మనం సర్ఫేస్ నుంచి ప్రయోగించేది కాబట్టి దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటున్నాం. అంటే సర్ఫేస్ నుంచి ప్రయోగిస్తున్నాం. సో మనకి ఇక్కడ ఉపరితలం నుంచి ప్రయోగిస్తున్నాం. టార్గెట్ని ఎక్కడ ఛేదిస్తుంది, గగనతలంలో ఛేదిస్తుంది. సో సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. సో సింపుల్గా ఒకసారి రిమెంబర్ చేస్తే ఇది విమానాలు మరియు హెలికాప్టర్లను ధ్వంసం చేయడానికి ఉపయోగించే ఒక తేలికపాటి స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే ఒక క్షిపణి, అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్ గా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం చేయడం జరిగింది. వాటిని మనం ఏమంటున్నాం, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఎయిర్ లో ఉంటుంది, మనం సర్ఫేస్ నుంచి ప్రయోగిస్తున్నాం కాబట్టి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటున్నాం. కొన్ని ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కూడా ఉంటాయి, అంటే గాలిలో ఉండి ఆ గాలిలో ఉండే హెలికాప్టర్స్లను విమానాలను వీళ్ళు పీల్చివేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం సర్ఫేస్ నుంచి అంటే ఉపరితలం నుంచి గగనతలంలో ఉండే ఈ హెలికాప్టర్లు కానీ ఏరోప్లేన్స్ కానీ కూల్చివేసే ప్రక్రియను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీళ్ళు టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ బర్డ్. వుడెన్ పీజియన్ అంటున్నాం, వుడెన్ పీజియన్. సో ఒకసారి చూడండి, ఈ రీసెంట్ స్టడీ వాంట్స్ దట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇక్కడ. సో క్లైమేట్ చేంజ్ వల్ల అంతరించిపోయే దశలో ఉంది అని చెప్పేసి నీలగిరి వుడ్ పీజియన్ ని అంటున్నాం. సో నీలగిరి వుడ్ పీజియన్, వుడ్ పీజియన్. సో పీజియన్ అంటే ఏంటి, పావురం. సో నీలగిరి వుడ్ పీజియన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్. సో ఇదే విధంగా వాతావరణ మార్పులు కొనసాగితే ఇలాంటి పక్షులు రానున్న సంవత్సరాలలో మనకు కనపడవు, ఎక్స్టెంట్ అయిపోతాయి, అంతరించిపోతాయి అని చెప్పేసి ఒక స్టడీ
రావడం జరిగింది. ఏ రీసెంట్ స్టడీ వాన్స్ దట్ climate change may restrict the habitat of Nilagiri wood pigeon to a few isolated pockets in the Western Ghats by the end of the century. సో ఈ శతాబ్దం చివరి నాటికి వీటి సంఖ్య గణనీయంగా పడిపోతుంది. సో ప్రజెంట్ ఇవి ఎక్కడ ఉంటున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలో ఆవాసంగా ఇవి బ్రతుకుతున్నాయి. కానీ ఇలాంటి వాతావరణ మార్పుల వల్ల ఇదేమవుతున్నాయి? రానున్న కాలంలో అంతరించిపోయే దశలో ఉన్నాయని చెప్పేసి మనకు ఒక రీసెర్చ్ రావడం జరిగింది. ఇట్ ఈస్ అన్ ఎండమిక్ పీజియన్. సో ఎండమిక్ అంటే ఏంటి? ఎండమిక్ అంటే అవైలబుల్ ఇన్ ద పర్టికులర్ లొకేషన్, అంటే ఒక ప్రాంతంలో మాత్రమే మనకు అవైలబుల్ కనిపించే స్పెసీస్ని మనం ఎండమిక్ స్పెసీస్ అంటాం. సో సపోజ్ కొన్ని మొక్కలు ఒకే ప్రాంతంలో పెరుగుతాయి, వేరే ప్రాంతానికి మనం తీసుకువెళ్ళి వాటిని కల్టివేట్ చేయాలన్నా అవి పెరుగు, వాటిని ఏమంటాం మనం? ఎండమిక్ స్పెసీస్ అంటాం. సో ఇక్కడ ఈ పావురాలు కూడా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలలో కనిపించవు. ఓన్లీ మనకు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిని మనం ఏమంటున్నాం? నీలగిరి వుడ్ పీజియన్ అంటున్నాం, ఎండమిక్ పీజియన్. సో ఎండమిక్ species to the Western Ghats. Next, endemic pigeon species of Western Ghats in India. It is a large, dark in color with a distinctive checkerboard pattern on its nape. It lives in high elevation and evergreen, moist evergreen, semi-evergreen forest and shola forest. So it is mainly found in Nilagiri Hills and Annamalai Hills with isolated populations in బిలింగ్రన్ హిల్స్ అండ్ నంది హిల్స్ అండ్ నార్థన్ మహారాష్ట్ర. సో సింప్లీ రిమెంబర్ వెస్టర్న్ ఘాట్స్ వీటికి ఆవాసం. సో ఎండమిక్ స్పెసీస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, ఎండమిక్ స్పెసీస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, దీన్ని మనం ఏమంటున్నాం? నీలగిరి వుడ్ పీజియన్ అంటున్నాం. సో వాతావరణ మార్పులు ఇదే విధంగా కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి వీటి సంఖ్య గణనీయంగా పడిపోతుంది మరియు కొన్ని ప్రాంతాలలో మాత్రమే వీటిని మనం చూడగలుగుతాము. సో ఇప్పుడున్న వెస్టర్న్ ఘాట్స్లో కూడా దాదాపుగా ఇది అంతరించిపోయి కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ రావడం జరిగింది. న్యూస్లో ఉన్న పక్షి ఏంటి? నీలగిరి వుడ్ పీజియన్. మనకేంటి ఇది ఎక్కడ కనిపిస్తుంది? వెస్టర్న్ ఘాట్స్లో కనిపించే ఒక ఎండమిక్ స్పెసీ. సో ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి వాతావరణ మార్పుల కారణంగా నీలగిరి పావురం ఆవాసం పశ్చిమ కనుమలలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చని హెచ్చరిస్తుంది. సో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి నీలగిరి పావురంకి సంబంధించిన ఆవాసాలు గణనీయంగా పడిపోయి ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే కనిపిస్తాయి అని చెప్పేసి ఒక రీసెర్చ్ రావడం జరిగింది. నెక్స్ట్, ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఒక పావుర జాతి. దీన్ని మనం ఏమంటున్నాం? ఎండమిక్ స్పెసీస్ అంటున్నాం, ఎండమిక్ స్పెసీస్. ఇది పెద్దదిగా ముదురు రంగులో ఉండి దాని మెడ వెనుక భాగంలో విలక్షణమైన చదరంగం గల్ల వంటి నమూనాను కలిగి ఉంటుంది. ఇది జనరల్గా ఎత్తైన ప్రదేశాలలోని తడి సతత హరిత, తేమతో కూడిన సతత హరిత, పాక్షిక సతత హరిత మరియు షోలా అడవులలో నివసిస్తుంది. సో వీటి హ్యాబిటెట్, నివాసం ఎక్కడ ఉంటుంది? తడి సతత హరిత, తేమతో కూడిన సతత హరిత మరియు పాక్షిక సతత హరిత మరియు షోలా అడవులలో నివసిస్తుంది. ఇది ప్రధానంగా నీలగిరి మరియు అన్నమలై కొండలలో కనిపిస్తుంది. అలాగే బిలిగిరి రంగన్ కొండలు, నంది కొండలు మరియు ఉత్తర మహారాష్ట్రలో కూడా కనిపిస్తాయి. సో వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన ఎండమిక్ స్పెసీ వాటిని మనం ఏమంటున్నాం? నీలగిరి వుడ్ పీజియన్ అంటున్నాం. ఒకవేళ వాతావరణ మార్పులు కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి వీటి ఆవాసాలను మనం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక హెచ్చరిక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్. సో ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. ఆపరేషన్ చిన్నారి తల్లి. ఆపరేషన్ చిన్నారి తల్లి. ఆపరేషన్ చిన్నారి తల్లి. లెట్ us discuss in detail. So Operation Chinnari Talli is a special initiative launched by Andhra Pradesh Police under the Women and Child Safety Wing. So మహిళలు మరియు చిన్నారుల క్షేమం కోసం లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. దాన్ని మనం ఏమంటున్నాం? ఆపరేషన్ చిన్నారి తల్లి అంటున్నాం. ఆపరేషన్ చిన్నారి తల్లి. ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ అండ్ క్రియేట్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ మైనర్స్. సో ఇక్కడ ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నది ఏంటి? మహిళలపై అఘాయిత్యాలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలను చూస్తున్నాం. సో ఇక్కడ ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ అండ్ క్రియేట్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ మైనర్స్. సో ఎక్కువగా ఫోకస్ చేసేది ఎవరు?
చిల్డ్రన్ పైన, మైనర్స్ పైన వీళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి, సో వాళ్ళకు జరిగే క్రైమ్స్ నుంచి వాళ్ళను ప్రివెంట్ చేయాలి, వాళ్ళని కాపాడాలన్న ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఆపరేషన్ చిన్నారి తల్లి. ద ఇనిషియేటివ్ క్యారీస్ ద ట్యాగ్ లైన్ సేఫ్ చైల్డ్హుడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ థీమ్ ఏంటి, ఆ ట్యాగ్ లైన్ ఏంటి, ఈ ఆపరేషన్ చిన్నారి తల్లికి సేఫ్ చైల్డ్హుడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఆపరేషన్ చిన్నారి తల్లి అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహిళా మరియు శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. ఇది పిల్లలపై జరిగే నేరాలను నివారించడం మరియు మైనర్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి పెడుతుంది. సో ఇక్కడ గుర్తించుకోవాల్సిన యాక్ట్ కూడా ఒకటి ఉంది మనకు, పోక్సో యాక్ట్. సో పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఓకే, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. సో ఈ యాక్ట్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏమంటున్నాం మనం, ఆపరేషన్ చిన్నారి తల్లి. ట్యాగ్ లైన్ ఏంటి, సేఫ్ చైల్డ్హుడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సేఫ్ చైల్డ్హుడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇందులో భాగంగా లైంగిక నేరస్తుల షీట్ల ద్వారా నేరస్తులను గుర్తించడం మరియు సుస్థిర అభివృద్ధి కోసం సురక్షిత బాల్యం అనే నినాదంతో సమాజంలో అవగాహన కల్పించడం వంటివి ఇందులో కీలక చర్యలు. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ క్రైమ్స్ అగెనిస్ట్ మైనర్స్ అండ్ చిల్డ్రన్, ఆపరేషన్ చిన్నారి తల్లి ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. గుర్తుంచుకోవాల్సిన యాక్ట్ ఏంటి, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. సో పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం, దట్ ఈస్ పోక్సో యాక్ట్ 2012. పోక్సో చట్టం 2012. ఫుల్ ఫామ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. చిన్నారి తల్లి ఇనిషియేటివ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి అప్డేట్, తెలంగాణకు సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం. సో రీసెంట్ ఎక్స్కవేషన్ లో తెలంగాణకు సంబంధించిన ఒక శిల్పం, ఒక స్కల్ప్చర్ బయటపడింది. స్కల్ప్చర్. సో ఈ స్కల్ప్చర్ ఏంటి, కాకతీయుల కాలం తర్వాత, కాకతీయుల అనంతరం ఆ కాలానికి సంబంధించిన, కాకతీయ అనంతరం ఉన్న కాలానికి సంబంధించిన ఒక ప్రతిమ, ఒక శిల్పం, ఒక స్కల్ప్చర్ బయటపడింది. అదేంటో డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ రాచకొండ, సో రాచకొండ పరిధిలో వెలమ కింగ్స్ కి సంబంధించి వారి కాలానికి సంబంధించిన ఒక భైరవ శిల్పం. ఈ శిల్పాన్ని మనం ఏమంటున్నాం, భైరవ శిల్పం అంటున్నాం. సో ఈ భైరవ శిల్పం ఎవరి కాలానికి సంబంధించింది, వెలమ కింగ్స్ కాలానికి సంబంధించిన ఒక భైరవ శిల్పాన్ని రీసెంట్ గా తెలంగాణకు సంబంధించిన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్కవేషన్స్ లో వీటిని కనుగొనడం జరిగింది. సో కాకతీయ అనంతర యుగానికి సంబంధించిన భైరవ శిల్పం మనకు రీసెంట్ గా రాచకొండ పరిధిలో జరిగిన తవ్వకాలలో బయటపడడం జరిగింది. ఇది కాకతీయ అనంతర కాలానికి సంబంధించింది, ఎక్స్పెషలీగా వెలమ కాలానికి సంబంధించి రాచకొండ వెలుమలు, దేవరకొండ వెలుమలు అని మనం తెలంగాణ హిస్టరీలో చదువుకుంటాం కదా, అక్కడ వారి కాలానికి సంబంధించిన ఒక భైరవ శిల్పాన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుగొనడం జరిగింది. ఓకేనా. సో ఒకసారి ఇవి రీకాల్ చేసి ఈరోజు ఎంసీక్యూస్ చూద్దాం, ఒక 10 ఎంసీక్యూస్ చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ నేపాల్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్, బలేంద్ర ఆర్ బలేన్ షా. సో రీసెంట్ గా ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రిగా నేపాల్కి చేయడం జరిగింది. సో నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, బలేంద్ర ఆర్ బలేన్ షా. నెక్స్ట్ హోన్షు ఐలాండ్స్ లో ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. హోన్షు ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి, జపాన్. సో నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, షెట్లాండ్ ఐలాండ్స్ అంటార్కిటికాకు సంబంధించి, అక్కడ కూడా మనం భూకంపానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తాం. నెక్స్ట్ ఇంధన ఎమర్జెన్సీ ఫర్ ద ఫస్ట్ టైం ఎనర్జీ ఎమర్జెన్సీని విధించిన దేశం ఏంటి అంటే ఫిలిప్పైన్స్. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ఐఐటి మద్రాస్ వల్ల ఎంఓయు విత్ రెస్పెక్ట్ ఫర్ ద ఎయిర్ పొల్యూషన్. సో వాయు కాలుష్యాన్ని నివారించాలి అనే ఒక కోణంతో ఢిల్లీ ప్రభుత్వం ఐఐటి మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్న స్పీసీస్ ఏంటి, ఆ స్పీసీస్ పేరేంటి,
నియోలోబెప్టెరా పెనిన్సులారిస్ అనే జీవి రీసెంట్గా మహారాష్ట్రలోని పూణేలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వల్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని బొద్దింక జాతి. నెక్స్ట్ లైమ్ డిసీజ్ రీసెంట్గా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా న్యూస్లోకి రావడం జరిగింది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫైర్ రేంజ్ చాందీపూర్ ఒడిస్సా నుంచి ప్రయోగించింది ఏంటి? సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్, దట్ ఈస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని వీళ్ళు ప్రయోగించడం జరిగింది. సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకు మిజైల్స్ మనకి ఇది సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? సర్ఫేస్ పైన ఉంటుంది. మన టార్గెట్ వచ్చేసి ఎయిర్. దాన్ని మనం ఏమంటున్నాం? సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. టార్గెట్ ని ఎయిర్ లో ఉన్నప్పుడే పేల్చివేసే ప్రక్రియ. నెక్స్ట్ నీలగిరి వుడ్ పీజియన్. ఒకవేళ క్లైమేటిక్ చేంజెస్ ఇలాగే కంటిన్యూ అవుతే వీటి పరిధి తగ్గిపోతుంది, తర్వాత వీటి ఆవాసాలు తగ్గిపోతాయి అని చెప్పేసి మనకు ఒక రీసెర్చ్ రావడం జరిగింది. ఎండమిక్ స్పెసిస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి వుడ్ పీజియన్ అంటాం. సో నెక్స్ట్ ఆపరేషన్ చిన్నారి తల్లి బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ వెలమ కాలానికి సంబంధించిన ఒక శిల్పం తవ్వకాలలో బయటపడింది. ఈ శిల్పం పేరు ఏమంటున్నాం మనం? భైరవ శిల్పం అంటున్నాం. ఓకే, సో ఈరోజు కొన్ని MCQs చూద్దాం. నెంబర్ 1, హూ వాజ్ స్వార్న్ ఇన్ యాజ్ ద 48th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఆన్ March 27, 2026? సో మార్చి 27, 2026న నేపాల్ 40వ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కేపీ శర్మ ఓలీ, సుశీలా కార్కి, బాలేంద్ర షా ఆర్ పుష్ప కమల్ దహల్. సో ఆప్షన్ విల్ బి బాలేంద్ర షా. సో ఆయన ఎవరి స్థానంలో రావడం జరిగింది? కేపీ శర్మ ఓలీ స్థానంలో రావడం జరిగింది. సో విపత్కర పరిస్థితులలో మనకు ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్ గా నేపాల్కి సంబంధించిన మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు విధులు నిర్వర్తించారు? సుశీలా కార్కి. సో మళ్ళీ ఎన్నికలు జరగడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? బాలేంద్ర షా. ఓకే, బాలేంద్ర షా నేపాల్కి సంబంధించిన 40వ ప్రధానమంత్రి. 35 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రిగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ పొలిటికల్ పార్టీ డిడ్ బాలేంద్ర ఆర్ బలెన్ షా లీడ్ టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ ద 2026 నేపాల్ ఎలక్షన్స్? సో బాలేంద్ర షా బిలాంగ్స్ టు విచ్ పార్టీ అంటున్నాం? సో పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, రాంగ్. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చూద్దాం. నేపాలీ కాంగ్రెస్ కాదు, జనతా సమాజ్వాదీ పార్టీ. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఈ బిలాంగ్స్ టు RSP, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. బలేంద్ర షా బిలాంగ్స్ టు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. నెక్స్ట్ ఏ magnitude 6.2 earthquake was recently recorded off the coast of which Japanese island? ఇటీవల జపాన్లోని ఏ ద్వీపం తూర్పు తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది? హొక్కడియో ఐలాండ్స్, షికోవు ఐలాండ్స్, క్యూషు ఐలాండ్ అండ్ హోన్షు ఐలాండ్. సో హొక్కడియో ఐలాండ్ కాదు, షికోవు ఐలాండ్స్ కాదు, క్యూషు ఐలాండ్స్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? హోన్షు ఐలాండ్స్. సో హోన్షు ఐలాండ్స్ ఆఫ్ జపాన్ లో మనం రీసెంట్ గా ఎర్త్ క్వేక్ ను చూడడం జరిగింది. సో భూకంపం బారిన పడిన ప్రాంతం హోన్షు ఐలాండ్స్ ఆఫ్ జపాన్, హోన్షు. నెక్స్ట్ ద ఢిల్లీ గవర్నమెంట్ సైన్డ్ an MOU. The Delhi government signed an MOU with which institution to use smog eating surface technology to combat air pollution? సో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి స్మాగ్ ఈటింగ్ సర్ఫేస్ టెక్నాలజీని ఉపరితల సాంకేతిక కోసం ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఢిల్లీ గవర్నమెంట్ MOU విత్ వన్ IIT. ఆ IIT ఏంటి అనేది చూద్దాం. IIT ఢిల్లీయా, IIT మద్రాసా, IIT బాంబేనా, IISc బెంగళూరా చూద్దాం. IISc బెంగళూరు కాదు, IIT బాంబే కాదు, IIT ఢిల్లీ కాదు, ఇట్ ఈస్ IIT మద్రాస్. సో ఢిల్లీ గవర్నమెంట్ మరియు IIT మద్రాస్ వారి ఒప్పందం ఏంటి? ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించాలని ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఢిల్లీ గవర్నమెంట్ అండ్ IIT మద్రాస్. నెక్స్ట్ రీసెర్చర్స్ ఫ్రమ్ ద జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్డ్ ఏ న్యూ కాక్రోచ్ స్పెసిస్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్?
సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు నియోలోబొప్టెరా పెనిన్సులార్సిస్ అనే కొత్త బొద్దింక జాతిని ఏ జిల్లాలో గుర్తించారు? సో ఇక్కడ సైంటిఫిక్ పేరు అడుగుతారు. నియోలోబొప్టెరా పెనిన్సులారిస్, నియోలోబొప్టెరా పెనిన్సులారిస్ అనే ఒక కొత్త బొద్దింక జాతిని ఎక్కడ కనుగొన్నారు? సో మనకు మహారాష్ట్రలో కనుగొన్నారు. మహారాష్ట్రకు సంబంధించి చాందీపుర కాదు, నీలగిరి హిల్స్ లో కాదు, హైదరాబాద్ లో కాదు. ఆప్షన్ వచ్చేసి పూణే. సో పూణేలో వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్, లైమ్ డిసీజ్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాథోజన్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాథోజన్స్? లైమ్ వ్యాధి అనేది ఏ రకమైన బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ? సో మనం బ్యాక్టీరియా గురించి డిస్కస్ చేస్తున్నాం. లైమ్ అంటే మనకు బ్యాక్టీరియల్ డిసీజ్ అంటున్నాం. ఏ బ్యాక్టీరియా నుంచి ఇది వ్యాపిస్తుందో చూద్దాం. ప్లాస్మోడియం ఫ్లానిఫార్మర్ కాదు, బొరెల్లియా బర్గడోఫెరి. సో బొరెల్లియా బర్గడోఫెరి అనేది కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఇక్కడ బ్యాక్టీరియల్ డిసీజ్ తో పాటు ఏ బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు కలరా, తర్వాత చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ కానీ, మలేరియా కానీ, అది వైరలా లేకపోతే ఫంగల్ బ్యాక్టీరియల్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ వల్ల వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ లైమ్ వ్యాధి అనేది ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ, దట్ ఈస్ బొరెలియా బర్గడోఫెరి. బొరెలియా బర్గడోఫెరి అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ డస్ ద అక్రోనిమ్ VSHORADS recently tested by DRDO stands for? సో ఎక్స్పాండ్ ద టర్మ్ VSHORADS అంటున్నారు. ఇటీవల డిఆర్డిఓ పరీక్షించిన VSHORADS అంటే ఏమిటి? సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆర్ వెరీ షార్ట్ రేంజ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, వర్సటైల్ సర్ఫేస్ హై ఆపరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వెలాసిటీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిప్లాయ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వర్టికులర్ షార్ట్ రేంజ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ రాంగ్, వర్సటైల్ సర్ఫేస్ ఎయిర్ ఆపరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాంగ్, వెలాసిటీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ రాంగ్. కరెక్ట్ ఆప్షన్ విల్ బి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎ రీసెంట్ స్టడీ which bird species habitat might be restricted to isolated pockets in the Western Ghats due to climatic change? క్వశ్చన్ ఏంటి? వాతావరణ మార్పుల కారణంగా ఏ పక్షి జాతి ఆవాసం పశ్చిమ కనుమలలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చని అధ్యయనం హెచ్చరిస్తుంది. సో ఏ పక్షి జాతికి సంబంధించి చూద్దాం. గ్రేట్ ఇండియన్ బస్టర్డా కాదు, నీలగిరి వుడ్ పిజెనా చూద్దాం, మలబార్ పరకిత చూద్దాం, ఇండియన్ వల్చరా చూద్దాం. సో ఇండియన్ వల్చర్ కాదు, మలబార్ పరకిత్ కాదు, నీలగిరి వుడ్ పిజన్ అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో రీసెంట్ గా వాతావరణ మార్పుల కారణంగా నీలగిరి వుడ్ పిజన్ కి సంబంధించిన ఆవాసాలను ఈ శతాబ్ద కాలము ఇలాగే కొనసాగితే కోల్పోతామని ఒక అధ్యయనం హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్, ఆపరేషన్ చిన్నారి తల్లి an initiative to prevent crimes against children was launched by the police of which state? అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ ని లాంచ్ చేస్తుందో చూద్దాం. పిల్లలపై నేరాలను నివారించడానికి ఆపరేషన్ చిన్నారి తల్లి అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించడం జరిగింది? సో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. సో తెలంగాణ రాంగ్ ఆన్సర్, తమిళనాడు రాంగ్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రైట్ ఆన్సర్, అండ్ మహారాష్ట్ర కూడా రాంగ్ ఆన్సర్. మనం పోక్సో యాక్ట్ 2012 ని గుర్తుంచుకోవాలి. పోక్సో యాక్ట్ 2012. ఓకే. నెక్స్ట్, ఏ రేర్ 9 foot tall Bhairava sculpture belonging to post-Kakatiyan period was recently documented in which location? సో కాకతీయ అనంతర కాలానికి చెందిన 9 అడుగుల ఎత్తైన అరుదైన భైరవ శిల్పం ఎక్కడ లభించింది? అన్నమలై హిల్సా రాంగ్ ఆన్సర్, రాచకొండ హిల్స్ కరెక్ట్ ఆన్సర్, బిలిగ్రామ్ హిల్స్ అనేది రాంగ్ ఆన్సర్, అండ్ నంది హిల్స్ అనేది రాంగ్ ఆన్సర్. సో మనకి ఇక్కడ రాచకొండ హిల్స్ లో కాకతీయ అనంతర కాలానికి చెందిన 9 అడుగుల అరుదైన భైరవ శిల్పం రీసెంట్ గా కనుగొనడం జరిగింది. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో హియర్ కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ అవర్ జనరల్ స్టడీస్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఒకసారి కామెంట్ సెక్షన్ లో అడగండి, విల్ రిప్లై సూన్.
So if you have any doubts, you can post your comment. Thank you.